యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. అయితే మీ ఫాదర్ ఎలా ఉన్నారు? గుడ్. ఏ కంచి గారు కంచి గారు లిటిల్ హార్ట్స్ కాంచి వచ్చాను. గారికి ఇంకా కాత్యాయని సాంగ్ అఖిలే తిరుగుతున్నారు. ఓకే, ఒక్కసారి మా కోసం ఆ సాంగ్ పాడొచ్చు కదా? కాత్యాయని భోంచేసావా ఉమ్, ఒరే అఖిల్ ఇదేమి పాటరా. ఏం పాట అది? అమ్మా, ఇప్పటికీ గుర్తొస్తుంది. రోజంతా అదే తిరుగుతుంది అసలు. ఓకే, అసలు ఈ సాంగ్ ఐడియా వచ్చిన తర్వాత ఎలా అనిపించింది చూసినప్పుడు గానీ? విన్నప్పుడే నవ్వామండి. అంటే అది సాడ్ మూమెంట్. ఏంటి మాడతాడు ఇంత కామెడీ సాంగ్. అదే ఐడియా శివాని. సాడ్ ఉన్నా గానీ వాళ్ళు నవ్వుకోవాలి. అంటే మీ సాడ్‌నెస్ ని కూడా వాడు సీరియస్ గా తీసుకోవద్దు. ఓకే, వీళ్ళు ఇంతే అన్నట్టు ఉండాలి. సో ఇట్ వర్క్డ్ అవుట్. ఫస్ట్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఫ్యాషన్ షోలో కూడా మీరు పాల్గొన్నారు కదా? సో హౌ యూ ఫెల్ట్? అది ఫస్ట్ టైమా? నా ఫస్ట్ టైం ర్యాంప్ వాక్ అండి. అండ్ ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే అంతమంది యాక్టర్స్ ఉన్నారు. అండ్ వి వర్ వాకింగ్ ఫర్ అ కాజ్, టీచ్ ఫర్ చేంజ్. టీచ్ ఫర్ చేంజ్. ఇట్ వాస్ అ ఫన్ ఈవెంట్ అసలు. Okay. నాకు భయం పడిపోతానా ఏంటి అంత పెద్ద హెవీ లెహంగా. బట్ ఇట్ వాస్ క్రేజీ ఫన్ అసలు. కానీ అప్పటి వరకు మేము చూసిన శివాని గారు ఒక రకంగా, అండ్ ఆఫ్టర్ దట్ ఫ్యాషన్ షో తర్వాత ఇంకొక రకంగా అని కనిపించేటప్పటికి, ఓ ఇలా కూడా ఉన్నారా అని అనిపించింది. అంటే ఏ రకంగా? అంటే అందంగా అండి. ఓకే. ఓ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ కమింగ్ టు ద లిటిల్ హార్ట్స్ లో ఫస్ట్ టైం మీరు థియేటర్ లో చూస్తూ ఉన్నప్పుడు ఓ ఎలా అనిపించింది? నార్మల్ గా అంబాజీపేట చూసినప్పుడు సినిమాలానే చూసాను. లిటిల్ హార్ట్స్ కి ఏంటంటే ఆడియన్స్ చూస్తున్నారా, ఫోన్లు వాడుతున్నారా, నవ్వుతున్నారా, ఈ టెన్షన్ ఎక్కువ ఉండింది. బికాజ్ ఏమో అండి ఈ సినిమాకి ఎక్కువ టెన్షన్ ఉండింది మాకు. ఎక్కువ టెన్షన్ ఎందుకు? అంటే థియేటర్ దాకా వస్తారా, మాది ప్రీపోన్ అయింది. అండ్ అదే టైంలో నిమజ్జనాలు అవ్వడము, వేరే వేరే సినిమాలు వస్తున్నాయి, వస్తారా లేదా అని టెన్షన్ ఎక్కువ ఉండింది. బట్ సినిమా స్టార్ట్ అయిన 10-15 మినిట్స్ కి 2 మినిట్స్ కి నవ్వుతూ ఉన్నారు. ఇక్కడ అక్కడ మెల్లిమెల్లిగా లాఫ్టర్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ నోబడీ వర్ ఫోన్ వాడుతూ అలా డిస్ట్రాక్ట్ అవ్వట్లేరు. Yeah. సినిమా అంతా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది, ఎక్కడ లాగ్ లేదు, సెకండ్ హాఫ్ అసలు ఇంకా ఇంకా బాగుంది అని అంటుంటే ఎవరు నిజంగా నచ్చిందా అని. సో ఫస్ట్ 2 షోస్ మాకు అర్థం కాలేదు. ఇంకా ఓకే చూద్దాం, ఇంకా 3-4 షోస్ చూద్దాము, ఇంకా బెటర్ ఉంటుందేమో అని. సో రాను ఇంకా ఎక్కువ ఉంటుండే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ అందరు కూడా మూవీ గురించి ట్వీట్ చేయడం అనేది చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? సో విచ్ వన్ ఈస్ ఫేవరెట్? అసలు గాల్లో తెలిపిన ట్వీట్ ఏంటి? ఒకటి అని చెప్పలేనండి అసలు. అంటే వాళ్ళు ట్వీట్ చేస్తున్న ప్రతిసారి అసలు నిజంగానే ట్వీట్ చేస్తారని రీచెక్ చేసుకోవడము, స్క్రీన్ షాట్ తీసుకొని అలా ఫ్రేమ్ పెట్టుకోవడము. అసలు అల్లు అర్జున్ గారు, నాని గారు, మహేష్ బాబు గారు మొన్న ట్వీట్ చేశారు. అదే మహేష్ బాబు గారు ట్వీట్ చేసిన తర్వాత సింజిత్ ఏమన్నా వెళ్ళిపోతాడేమో అనుకున్నాను. సింజిత్ అసలు నిద్ర పట్టట్లేదండి సింజిత్ అసలు. మేము సింజిత్ కి కాల్ చేసి ఇంకా ఇంకేంటి సింజిత్ అనుకుంటూ ఫుల్ అసలు. అంటే వీఆర్ వెరీ హ్యాపీ బికాజ్ నార్మల్ గా ఒక ఫిలిం చూసి ఓకే నచ్చింది అనుకోవడం వేరే, వాళ్ళందరూ వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ నుంచి టైం తీసుకొని మా ఫిలిం గురించే కాకుండా ప్రతి ఒక్క యాక్టర్ గురించి, యాక్టర్స్ కూడా బాగా చేశారు, మ్యూజిక్ కూడా చాలా బాగుంది అని అంతా స్వీట్ గా దే ట్వీటెడ్ అబౌట్ అవర్ ఫిలిం. ఇట్ రియలీ మెంట్ అ లాట్ ఫర్ అస్. ఓకే, పర్టికులర్ గా ఈ ప్రమోషన్స్ విషయంలో మాత్రం మీరు కింద మీద పడ్డారేమో అనిపించింది. ఎక్కడ చూసినా గానీ ఫీడ్ మొత్తం అదే రిలీజ్ అయిన తర్వాత కూడా అదే. అంటే అది బికాజ్ మాకు అంత రెస్పాన్స్ వచ్చింది. సో యాజ్ అ గ్రాటిట్యూడ్ మేము ఇంకా మా సినిమా ఇంకా చూడండి, 2-3 సార్లు చూడండి అన్నట్టు. సిఎంఆర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అంతమంది స్టూడెంట్స్ గానీ, మా ఎడిటర్ శ్రీధర్ గారి కాలేజ్ అండి Yeah. అది. అండ్ మల్లారెడ్డి ఇస్ భారతాన్స్ కాలేజ్. ఆ వైబే వేరే ఉండింది అసలు. ఐ వాంటెడ్ టు జాయిన్ కాలేజ్ అగైన్. అంత క్రేజీ ఉండే అక్కడ స్టూడెంట్స్ అందరూ పాటలు పాడుతూ కాత్యాయని సాంగ్ అందరూ ఒకటేసారి పాడుతున్నారు సింక్ లో. వాళ్ళ ఎనర్జీ గుడ్. మీరు ఏ కాలేజ్? నేను బిల్లామరి అండి. విల్లామరి. Yeah. అందమైన అమ్మాయిలందరూ అక్కడే ఉంటారు. అయ్యో ఎందుకంటే బయట కూడా ఉంటారు. అక్కడ ఎక్కువ కనిపిస్తుంటారండి. ఓకే, అండ్ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? వెరీ వెరీ హ్యాపీ. మా నాన్న అయితే నా దొరికిపోయే సీన్ కి ఫుల్ విజిల్ వేస్తున్నారు. ఆగు నాన్న ఇప్పుడే అరవద్దు, దొరికిపోయాను అక్కడ. బట్ హీ వాజ్ వెరీ హ్యాపీ అసలు. మా మదర్ కూడా చంపదెబ్బ కొట్టంగానే అంటే వాళ్ళు ఇంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కామెడీ ఫిలిం చేసింది అని తెలుసు కానీ
ఇంత నవ్వుకుంటాము అని అనుకోలేదు. వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. పర్టికులర్‌గా ఒక సీన్ గురించి అయితే ఇంకా హిల్లేరియస్ అయిపోయి ఉంటారు కదా! యాహ్! అది ఏ సీన్ అది? క్లైమాక్స్. క్లైమాక్స్. ఆ! ఇది ఆ ట్రాన్సిషన్ బెంగుళూరు అదా? లేదు కాదు. ఆ! ఆ స్ట్రీట్‌లో నైటీ యేసుకొని వస్తాం కదా! అది అంటే నేను వదిలే ప్రసక్తే లేదు అక్కడి నుంచి అసలు హై. అది మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మరో అవునవును. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అవుతదేమో అనుకున్నాను తెలుసా? ఎగ్జాక్ట్‌లీ. సో, అదే మాటనేమన్నానంటే, అప్పుడు దాకా నువ్వు హ్యాండ్ ఇస్తావు అనుకున్నప్పుడు, నేనివ్వను. నేనెక్కడికెళ్ళను అని అక్కడ అక్కడ చేద్దాం, హై ఇద్దాము అని హ్మ్. ఇంతకు లవ్‌లో ఎవరు స్ట్రాంగ్‌గా ఉండాలి? అమ్మాయిలే అండి. నిజంగానా? హ్మ్. ఆ మౌలి చెప్పిన దానికంటే యాక్చువల్లీ ఓకే. ఇద్దరు ఉండాలండి. ఓకే. ఇద్దరు హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒక్కరు లైట్ తీసుకుంటే ఇంకొకరు ఎందుకుంటారండి? సో, మ్యూచువల్ థింగ్ నో? ఓకే. మీరు చెప్తే బావుంటుంది. సో, లవ్ ఆర్ ఎనీథింగ్ సంథింగ్ ఎవరన్నా వచ్చి ప్రపోజ్ చేయడాలు, ఏదైనా రిలేషన్ ఏదైనా ఉండిందా? చెప్పాను గదండీ! నో. నో. ఎవ్వరొచ్చి అప్రోచ్ గర్ల్స్ అయిన స్కూల్, గర్ల్స్ కాలేజ్ అక్కడ అయిపోయింది. హ్మ్. ఇంకా ఇండస్ట్రీకొచ్చాక అందరూ అయిపాయి అంత ధైర్యం చేయలేదు. అమ్మో! అమ్మాయి హీరోయిన్ అంట అని. హ్మ్. నిజంగా. సో, అదర్ లాంగ్వేజెస్ నుంచి ఆఫర్స్ కానీ ఏదైనా? యాహ్! అంటే వస్తున్నాయండి. కానీ కాంక్రీట్‌గా ఇప్పుడు దాకా ఏమంత ఇంప్రెసివ్ స్టోరీ రాలేదు. మీకు ఇంప్రెసివ్ స్టోరీ అంటే వాట్ కైండ్ ఆఫ్ అని? అంటే బేసికల్లీ నా క్యారెక్టర్ కూడా షుడ్ బి దేర్ కదండీ. జస్ట్ ఓకే. అలా ఆ పెరిమీటర్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో అని తీసుకుంటారు. ఉన్నాను అన్నట్టు కాకుండా హ్మ్. సారీ? ఆ పెరిమీటర్స్ అనేది చూసుకుంటున్నారు. యాహ్! అంటే అదే కదండీ. ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఎ గుడ్ ఫిల్మ్ అండ్ టు ప్లే ఎ గుడ్ రోల్. ఓకే. ఇట్ హాస్ టు కౌంట్. వాట్స్ యువర్ ఫేవరెట్ రోల్ ఆర్ డ్రీమ్ రోల్? అలా డ్రీమ్ వెనెవర్ ఎవ్రీబడీ ఆస్క్స్ నేను చాలా ఆలోచిస్తాను ఏంటిది? నథింగ్ ఇస్ ఎ డ్రీమ్ రోల్ అండి. నాకు నాకు వచ్చే ప్రతి క్యారెక్టర్ ఐ థింక్ ఐ షుడ్ బి వెరీ హానెస్ట్ టు ద క్యారెక్టర్. అక్కడ శివాని కనిపించదు. క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తది. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ ఇన్ థాట్ యాస్పెక్ట్ బికాజ్ నన్ను ఎవ్వరు శివాని అని పిలవట్లేరండి. నన్ను లక్ష్మి, కాత్యాయని. 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 సో నాకది చాలా పెద్ద విన్. యాస్ ఎన్ యాక్టర్ నాకది పెద్ద ట్రోఫీ అది నాకు. అదే పెద్ద అవార్డ్ నాకు. నా క్యారెక్టర్‌ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఓకే. అండ్ ఫైనల్‌గా మా వ్యూవర్స్ కోసం కూడా ఒక సాంగ్ పాడారంటే ఎనీ సాంగ్ మీ మా ఇష్టం. సినిమా సాంగ్ ఓకే. ఆల్రెడీ యూర్ ఏ సింగర్ కాబట్టి హ్యాపీగా. మన రాజాగాడికి ఈ రోజా దొరుకునా సైకిల్ బెల్లకి ఎవరైనా జరుగునా లోకల్ సాంగ్ కి ఆస్కారే అందునా ఐపీఎల్ ఆర్సీబీ నెగ్గునా. అన్నీ జరిగాయి తెలుసా? యా మా సాంగ్ వచ్చినప్పుడు అందరూ ఏంటి ఈ సాంగ్ ఏంటి లిరిక్స్ ఏంటి అనుకున్నారు. సినిమా చూసాక రిలేట్ అయ్యారు. ఓ యాహ్! దిస్ ఇస్ వాట్ యు మెంట్ అనేది. అండ్ ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ. నైస్ రియల్లీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ థ్యాంక్ యూ. ఆల్సో సక్సెస్‌ని ఇంకా ఎంజాయ్ చేయండి. ఇంకా ఇలాంటి ఈవెంట్స్ పెట్టేసి మొత్తం సక్సెస్ ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్ శివాని. థ్యాంక్స్ అండి.